అన్‌ఇంటరప్టెడ్‌గా అంటే నిరంతరాయంగా ఒకటే స్ట్రెచ్‌లో దీర్ఘకాలంగా భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాని ఎవరో తెలుసా? ఫస్ట్ జవహర్‌లాల్ నెహ్రూ. ఈ రోజున మన మోడీ గారు అత్యంత అరుదైన ఫీట్‌ని ఒకటి సాధించారు. అదే సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ అంటే ఎటువంటి అంతరాయం లేకుండా కంటిన్యూటీలో సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్‌లాల్ నెహ్రూ గారి తర్వాత. ఈ విషయంలో ఇందిరాగాంధీ గారు రికార్డ్ బ్రేక్ చేశారనమాట. ఇందిరాగాంధీ గారు మనం గమనిస్తే జనవరి 24, 1966 నుంచి మార్చ్ 24, 1977 వరకు నిరంతరాయంగా ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారనమాట. అంటే దాదాపు 4077 రోజులనమాట. ఇప్పుడు ఈ రోజుకి అంటే జూలై 25, 2025కి మోడీ గారు ప్రధాని అయ్యి 4078 రోజులయ్యాయి. అంటే ఒక సింగిల్ అన్‌ఇంటరప్టెడ్ టెన్యూర్ అనేది జవహర్‌లాల్ నెహ్రూ గారి తర్వాత మోడీ గారే చేశారనమాట. అంతేకాదు మోడీ గారి వెనకాల చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ తర్వాత పుట్టి ప్రైమ్ మినిస్టర్ అయిన ఫస్ట్ వ్యక్తి మోడీ గారనమాట. తర్వాత లాంగెస్ట్ సర్వింగ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెసేతర పార్టీ నుంచి వచ్చిన దీర్ఘకాలికంగా పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంతేకాదు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ గుజరాత్ నుంచి వచ్చిన అంటే హిందీయేతర నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి వచ్చిన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఎక్కువ దీర్ఘకాలం పరిపాలించిన నాన్ హిందీ స్టేట్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇట్లా ఆయన క్యాప్‌లో చాలా ఫెదర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆయన ఇంతకాలం పరిపాలించిన నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ నుంచి వచ్చి ఇంతకాలం ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఇండిపెండెన్స్ తర్వాత పుట్టిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, జవహర్‌లాల్ నెహ్రూ గారి తర్వాత ఒకటే స్ట్రెచ్‌లో ఇంతకాలం పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ కూడా ఆయన ఫస్ట్ అనమాట. అంతేకాదు ఒక నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ 2 టెన్యూర్స్ కంటిన్యూగా చేయటము, దాంతో పాటు రీఎలెక్ట్ అవ్వటం ఇన్ని సార్లు ఇంతే మెజారిటీతో ఇవన్నీ మోడీ గారికే సొంతమంట. అదే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా 3 ఎన్నికలు గెలిపించిన ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనేననమాట. అందులో నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్‌గా ఇలాంటి ఫీట్ సాధించడం అరుదైన ఘనత అని చెప్పొచ్చనమాట. మనకు తెలుసు మోడీ గారు వాద్‌నగర్ గుజరాత్‌లో పుట్టారు. ఆయన ఫ్యామిలీ కూడా చాలా సింపుల్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఆర్ఎస్ఎస్‌లో బేసికల్‌గా ఆయన పనిచేసి తర్వాత బీజేపీలోకి ఎంటర్ అయ్యారు. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ కనెక్ట్ ఆయనకి చాలా ఎక్కువ. అండ్ ఆయనకి చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గుజరాత్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యి, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఈయన.